ముందుగా దేవుడికి నా హృదయపూర్వక వందనాలు. ఈ స్థితిలో నన్ను నిలబెట్టినందుకు, అనర్హుడైన నన్ను దేవుడు నిలబెట్టి ఉన్నాడు. అందుని బట్టి వేలాది వందనాలు, కోట్లాది స్థుతులు. అలాగే నా కుటుంబ సభ్యులు అయినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. సో నా కుటుంబ సభ్యులు అని ఎందుకు అని నేను ఎప్పుడు కూడా సంబోధిస్తానంటే, సో మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు. నేను ఎవరంటే మీ కుటుంబ సభ్యుడిని. ఎందుకు అని అంటే, సో మనందరికీ తండ్రి ఒకే ఒకతను, దేవుడు యేసయ్య. సో మనం ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మనం అంటాము. సో పరలోకమందున్న మా తండ్రి అంటే దానికి అర్థం ఏంటి? నాకు తండ్రి ఎవరు? యేసయ్య. మీకు తండ్రి ఎవరు? యేసయ్య. సో మనందరికీ ఒకే ఒక దేవుడు, ఒకే ఒక తండ్రి ఎవరు? మనకి యేసయ్య. సో మనందరికీ తండ్రి ఒక అతను అయినప్పుడు, సో మనమంతా కూడా ఆయన పిల్లలము. సో ఇప్పుడు మనమంతా ఆయన పిల్లలమైనప్పుడు మనమందరం కూడా ఒక కుటుంబ సభ్యులు. అందుకనే మనమంతా ఎవరు? కుటుంబ సభ్యులు. మీకు నేను అందరం కూడా కుటుంబ సభ్యులుగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుని పిల్లలం కదా. ఇలా ఉండటం వల్ల ఏంటి, మా సంఘంలో ఏమి జరగబోద్ది అని అంటే, విశ్వాసుల మధ్య ఎడబాటును కూడా దూరపరచవచ్చు. అంటే ఉదాహరణకు చూస్తే, మనం ఇప్పుడు ఉదాహరణకి ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఆ విశ్వాసుల మధ్యలో ఏదైనా చిన్న మనస్తాపానికి వచ్చి గురైపోయి ఉన్నప్పుడు ఒకళ్ళనొకళ్ళు వేరుపరచకూడదు, దూరపరచకూడదు. ఎందుకు అని అంటే, వేరుపరచడం వల్ల ఇద్దరు విశ్వాసులు, ఆ యొక్క విశ్వాస హృదయంలో యేసయ్య ఉంటాడు, యువతల యొక్క విశ్వాస హృదయంలో యేసయ్య ఉంటాడు. సో ఇద్దరి హృదయాలు ఎవరు ఉంటారండి? దేవుడు ఉంటాడు, యేసయ్య ఉంటాడు. అలాంటప్పుడు ఈ విశ్వాసి వేరే ఒక విశ్వాసిని తృణీకరించినప్పుడు, అప్పుడు ఎవరిని తృణీకరిస్తారు? అవతల వ్యక్తిలో ఉన్న దేవుణ్ణి తృణీకరిస్తాడు. సో అందుకనే మనం ఎప్పుడైతే కుటుంబ సభ్యులం అవుతామో, మొదటిగా మనం ఏం చేస్తాం తెలుసా? కుటుంబ సభ్యులైతే సమాధాన పడతాము. అందుకే మనం అంతా కూడా ఎవరమండి? దేవుని కుటుంబ సభ్యులము. సో మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర 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 ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు ప్రభువా, నీకే స్తోత్రమయ్యా. ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతా కూడా ప్రభువా నీ రెక్కల చాటున ప్రభువా మమ్మల్ని భద్రపరిచి ఉన్నావు ప్రభువా. ఆయన నీకే వందనాలు ప్రభువా, నీకే స్తుతులు. ఇదిగో నా తండ్రి, మేము పాపంలో పుట్టి ఉన్నాం ప్రభువా, పాపంలో పెరిగి ఉన్నాం ప్రభువా. అయినప్పటికీ కూడా ప్రభువా నాయన సజీవ లెక్కలో ఉన్నామంటే యేసయ్య కేవలం ప్రభువా నీ కృప వలన మాత్రమే ప్రభువా. నాయన నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా బలం ప్రభువా మమ్మల్ని బ్రతికించదు అయ్యా. నా ధనం ప్రభువా నన్ను పోషించదు ప్రభువా. నాయన ఈ లోకం ప్రభువా నన్ను పరలోకానికి తీసుకెళ్ళదు ప్రభువా. కేవలం అయ్యా, కేవలం నీ కృప, నీ కనికరము, నీ జాలి, నీ దయ, కరుణ మాత్రమే ప్రభువా నాయన మమ్మల్ని నీ దగ్గరకు చేర్చదు ప్రభువా. నాయన అందుని బట్టి ప్రభువా, నీ కృపను బట్టి ప్రభువా వేలాది వందనాలు ప్రభువా, కోట్లాది స్తుతులు అయ్యా. ఇదిగో నా తండ్రి, ఇదిగో నాయన మీరయ్యా నాతో మాతో మా అందరితో ప్రభువా నీ వాక్యం ద్వారా ప్రభువా మాతో మాట్లాడండి ప్రభువా. తద్వారా ప్రభువా ఆ వాక్యానుసారాన్ని బట్టి ప్రభువా జీవించడానికి ప్రభువా సహాయం దయచేయండి ప్రభువా. మా పని పాటల్లో ప్రభువా నాయన నిన్ను మహిమపరిచేలాగా, నిన్ను ఘనపరిచేలాగా ఉంచుటకు సహాయం దయచేయమని మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మనకు ఆదికాండము ఇక్కడ మనం ఆదికాండములో 22వ అధ్యాయం కనుక మనం ఒకసారి పరిశీలించినట్టే మొట్టమొదటి వచనం మనం చూసుకుంటే, ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహామా అని దేవుడు పిలవగా అతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడ ఈ 22వ అధ్యాయం మొత్తం కూడా మనం చూసుకున్నట్లయితే అబ్రహాముకు పరీక్షగా ఉంటుంది అనమాట. అక్కడ ఆ సంగతులు అని చెప్పాడంటే ఆ సంగతులు ఏంటివి అని ఒకసారి మనం చూసుకుంటే 21వ అధ్యాయంలో మనం చూసుకుంటే 21వ అధ్యాయం దేని గురించి ఉండేది? ఇస్సాకు జననం గురించి ఉండేది. హాగరు ఇష్మాయేలుని అక్కడ నుంచి వెళ్ళగొట్టినట్టుగా ఉండిద్ది అనమాట. సో ఈ సంగతులు ఇందులో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము షారాకి 90 సంవత్సరాల వయసులో గర్భవతి అయింది. అప్పుడు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100 సంవత్సరాలుగా మనం దేవుడు చూపించడం జరిగినది, 100 సంవత్సరాలుగా లెక్కించడం జరిగినది. అయితే ఇక్కడ ఆ సంగతులు అని ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని నేను కోరుకుంటున్నాను అందరికి కూడా. సో ఇక్కడ దేవుడు
పిలిచాడు. అబ్రహామా అని దేవుడు ఎప్పుడైతే పిలిచాడో అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. అంటే అబ్రహాము యొక్క చెవులు దేన్ని వెతుకుతున్నవి? అబ్రహాము యొక్క చెవులు దేన్ని వినడానికి వస్తున్నాయంటే దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యము వినడానికి, దేవుడు నాతో ఎప్పుడు మాట్లాడతాడు అనే హృదయంతో అబ్రహాము ఉన్నాడు. కాబట్టి దేవుడు అబ్రహామా అని పిలవగా వెంటనే అబ్రహాము చిత్తము ప్రభువా అన్నాడు. మరి ఈ మాట మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మన జీవితంలో మనం దేవుని మాటను వినడానికి ఆసక్తి చూపిస్తున్నామా? అసలు దేవుని మాట వినడం పక్కన పెడితే, దేవుని మాటలు వినబడాలి అంటే మన చెవులు దేన్ని వింటున్నాయి అని మొదటగా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా కానీ కూడా ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ దేవుని మాటలుగా మనం లెక్కిస్తే మన చెవులు ఏమి వింటున్నాయి? లోకంలో మాటలు వింటున్నవి. లోకంలో మాటలు అనగా సినిమా మాటలు వింటున్నాము, సినిమా పాటలు వింటున్నాము, సీరియల్స్ మాటలు వింటున్నాము, అలాగే లోక సంబంధమైన మనుషుల మాటలు వింటున్నాము, వ్యర్థపరమైన మాటలు మనం వింటున్నాము. ఇవన్నీ ఇంకా చెప్పుకుంటే మనకు చాలా ఉన్నాయన్నమాట. వీటన్నింటినీ కూడా మనం వింటూ ఉంటే దేవుని మాట మనకు ఎప్పుడైనా పడుద్ది. మీకు ఒక విషయం తెలుసా? దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డతో మాట్లాడాలి, దేవుడు ఎప్పుడు కూడా నా బిడ్డతో మాట్లాడాలి అని ప్రతి క్షణం కూడా మన కోసం రెడీగా ఉన్నారు. కానీ దేవుని మాట మన చెవికి చేరడం లేదు. ఎందుకో తెలుసా? మన చెవులు దేన్ని వినాలని కోరుకుంటున్నవి? అనేకమైన లోక సంబంధమైన మాటలు వినాలని కోరుకుంటున్నవి. మరి అలాంటప్పుడు దేవుని మాట నీ చెవికి ఎలా వినబడుతుంది? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ చెవి దేనికి ఉంటుంది? నీకు ఒక విషయం తెలుసా? దేవుని మాటలను వింటే నీకు ఏం జరుగుతుందో తెలుసా? ఎంత ఉపయోగం ఉన్నదో తెలుసా? ఒకసారి మన వాక్య భాగం చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి 22 వచనాలు ఒకసారి మనం చూసుకుందాము. చదవండి అమ్మా. నా కుమారుడా, నా మాటను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నా మాటలు ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని అంటే తొలగిపోనీయకుము. వాటిని అంటే అర్థం ఏంటో తెలుసా అమ్మా? వాటిని అంటే దేవుని మాటలు నీ కనుసైగల నుంచి, నీ కళ్ళ ఎద్దు నుంచి, నీ హృదయం నుంచి వాటిని నువ్వు పోనివ్వకము, తొలగిపోనివ్వకము. చదవమ్మా. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. వాటిని అనగా ఏంటి? దేవుని నువ్వు విన్నటువంటి దేవుని మాటలను, నువ్వు విన్నటువంటి దేవుని వాక్యమును నువ్వేం చేసుకోవాలి తెలుసా? నీ హృదయంలో భద్రము చేసుకోవాలను. దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చాలమ్మా. బా, ఎంత చక్కటి మనండి. దొరికిన వారికి అవి జీవమును. అవి అనగా దేవుని మాటలు ఎవరికైతే దొరుకుతాయో అవి వారికి జీవమునిస్తవి. అలాగే వారి యొక్క సర్వ శరీరమును ఆరోగ్యపరచును, ఆరోగ్యాన్ని ఇస్తాయి. సర్వ శరీరము అంటే ఈ శరీరం మొత్తం కూడా ఎలా ఉంది సార్? ఆరోగ్యకరంగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు దేవుడు ఇందులో మనకి సర్వ శరీరము అని అన్నాడు. అంతేగాని ఒక గుండె లేకపోతే ఒక కాలు, ఒక చెయ్యి, ఇవే అని చెప్పలేదు. అంటే శిరస్సు మొదలుకొని సిరిపాదం వరకు కూడా ఎలా ఉంటుంది తెలుసా? ఆరోగ్యకరముగా ఉంటుంది. అది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది వాక్యం వినండి బాబు అంటే ఏం తినేది? ఒక పక్కింటి ఉండరు, ఇటు పక్క వేరే మాట్లాడుతుంటారు. ఎక్కడైనా వాక్యం ఇటు వెళ్ళిపోతుంది. అపవాది దేవుని మాటలను నీ చెవికి చేరకుండా చేస్తుంది. ఆ విషయం నీకు తెలుసా? నీకు వాక్యాన్ని చదవాలి, ఈ గ్రంథంలో ఏముందో తెలిస్తే అప్పుడు
నీ హృదయంలో దేవుని మాటలు ఉంటాయి. అప్పుడు నీ చెవులు దేని గురించి ఆలోచిస్తే తెలుసా? లోక సంబంధమైన ఆశల గురించి చూడవు నీ చెవులు. నీ చెవులు దేవుని వాక్యాన్ని వినుటకు మాత్రమే నీ చెవులు ఆలకిస్తూ ఉంటాయి. అప్పుడు ప్రభువా నాతో మాట్లాడాయి అంటే, నా కుమారుడా, నా కుమారి వింటున్నావా అని అన్నప్పుడు చిత్తం ప్రభు అని నువ్వు నేను మనమందరము కూడా అనగలము. ఎలా ఉండాలి తెలుసా? అబ్రహాము ఎలాగైతే దేవుని మాట వింటున్నాడు, మనం కూడా ఎలా ఉండాలి? అబ్రహాము వలె ఉండాలి. సో మొదటిగా మనం చూస్తే ఇక్కడ దేవుడు విన్నాడు. రెండోది మనం చూసుకుంటే మరి 100 సంవత్సరాల వయసులో ఎవరు? అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. పుట్టిన తర్వాత దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? 2వ వచనం మనం చూసుకుంటే, అప్పుడు ఆయన నీ కుమారుని అంటే నీవు ప్రేమిస్తున్న నీ ఒకే ఒక కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా దేశానికి వెళ్ళు. అక్కడ నేను నీతో ఆజ్ఞాపించే ఒక పర్వతం మీద దహన బలిగా అతన్ని అర్పించు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు మీకు చాలా మందికి ఒక డౌట్ వచ్చింది, దేవుడు మాట వినమన్నాడు, బాగానే ఉంది, మరి విన్న తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన నా కొడుకుని ఇవ్వమంటున్నాడు కదా, నా కొడుకుని ఇవ్వమంటున్నాడు అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, గమనిస్తే, ఇప్పుడు దేవుడు మాటలు వినమన్నాడు, సరే విందామని చెవి ఆలకిస్తే ఎలా ఉందో తెలుసా పరిస్థితి? నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో అంటే నీకు లేక పుట్టినటువంటి కొడుకుని, అంటే 100 సంవత్సరాల దాకా నీ జీవితంలో నిన్ను తండ్రి ఎవరు అనకుండా ఉన్నటువంటి నీ స్థితిని 100 సంవత్సరాల తర్వాత దేవుడు మార్చాడు. అంటే నిన్ను నాన్న చేశాడు. చేసిన తర్వాత కొన్ని దినముల తర్వాత ఆ కొడుకును నాకు ఇచ్చేయమంటున్నాడు అంటే ఇక్కడ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అప్పుడు అబ్రహాం యొక్క ఆలోచన ఎలా ఉండేది? మనలో మనం మాట్లాడితే ఇప్పుడు అబ్రహాం మనుషులు, మనం ఎలాగ ఆలోచిస్తాము? ఏంటి ప్రభువా, 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చావు కదయ్యా, 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చావు కదా, అలాంటి నా బిడ్డను ఇచ్చేయమంటున్నావయ్యా, ఇది నీకు న్యాయంగా ఉందా, నీకు ధర్మంగా ఉందా అని మొట్టమొదటి సందేహం, ఒక ప్రశ్న తలెత్తి ఉంటుంది అబ్రహాంకి. ఇంకో ప్రశ్న కూడా తలెత్తవచ్చు. రెండోది ఏంటో తెలుసా? ప్రభువా 100 సంవత్సరాల తర్వాత కూడా నాకు కుమారుని ఇచ్చావంటే, ఇచ్చిన 100 సంవత్సరాల తర్వాత నాకు ఇచ్చిన కుమారుని నువ్వు ఇవ్వాలంటే, ఒకవేళ ఈ కుమారుని నువ్వు తీసుకున్నా కానీ కూడా 2వ కుమారుని నాకు ఇవ్వబోతున్నావు ప్రభువా అని ఈ 2 ఆలోచనలు అబ్రహాంకి వచ్చి ఉండమంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఈ 2 ఆలోచనలో మొదటి ఆలోచన లోక సంబంధమైన ఆలోచన. అంటే ఏంటి లోక సంబంధమైన ఆలోచన? మనం మనుషులు ఎలాగైతే దేవుని అడుగుతున్నాం, ఏంది ప్రభు అని అడుగుతున్నాము. కానీ రెండవది ఏంటో తెలుసా? దేవుని మీద విశ్వాసంతో అడుగు. దేవుడు ఆలోచన వచ్చింది, ఇవ్వలేడా నా దేవుడు? అరే నా స్త్రీ గర్భం ఆగిపోయిన నా స్త్రీ ధర్మం ఆగిపోయిన నా స్త్రీని, నా భార్యను దేవుడు మరలా ఇచ్చాడంటే, చనిపోయిన తర్వాత తిరిగి నా కుమారుడు మళ్ళీ నా శారాకి ఇవ్వలేడా అని దేవుని విశ్వాసాన్ని బట్టి నమ్మాడు. అప్పుడు వెంటనే దహన బలి అర్పించడానికి ఇదంతా ఎప్పుడు జరిగింది అని మనం చూసుకుంటే నైట్ జరిగింది, రాత్రిపూట జరిగింది. అందుకే 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము, ఇక్కడ చూసుకుంటే వెంటనే తెల్లారిపోయింది. తెల్లారిన తర్వాత అబ్రహాము ఏమంటున్నాడు? లేచి తన 2 పని వాళ్ళను తీసుకొని, ఆ గాడిద తీసుకొని, ఆ పని వాళ్ళ చేత కట్టెలు ఇవన్నీ కొట్టించుకొని ఏం చేశాడో తెలుసా? ఆ గాడిదని తీసుకొని వాళ్ళందరూ, అంటే ఇక్కడ ఇస్సాకు, 2 పనివాళ్ళు, గాడిద, అబ్రహాము, వీళ్ళందరూ కలిపి దేవుడు ప్రదేశం చూపించాడు కదా, ఎక్కడికి వెళ్ళమన్నాడు? మోరియా దేశానికి వెళ్ళమన్నాడు. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మోరియా దేశానికి వెళ్ళమన్నాడు. ఏ ప్రదేశం కరెక్ట్గా మనకి చెప్పారా? ఎక్కడ చెప్పలేదు. మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎందుకో తెలుసా, అక్కడ ప్రదేశం కరెక్ట్గా పలానా ప్రదేశాన్ని నీవు వెళ్ళు, అక్కడే నువ్వు దహన బలి ఇవ్వాలంటే ఏమో అక్కడ ఆపొచ్చాము. ఈ విషయం పోయి శారాకి చెప్పాడు అనుకో, దేవుడు నన్ను ఇలా బలి ఇక్కడ ఆపమన్నాడు అనుకో, ఎలాకుండా ఆపిద్దేమో శారా. కానీ ఎవరితో ఏమీ చెప్పలే. వాళ్ళు బయలుదేరారు. ఈ బయలుదేరే క్రమంలో గాడిద గంతలు కట్టాడు. గాడిదకి ఏం చేశాడు? గంతలు కట్టాడు.
నాకు అర్థం కాలేదు ఇక్కడ ఒక విషయము. గాడిద గంతలు ఎందుకు కట్టాడే? నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ ఆ వాక్య భాగాన్ని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, గాడిద ఆ వెళ్ళే మార్గము వీళ్ళెవరు కూడా సరిగా తెలియదు. సో తెలియనప్పుడు ఈ యొక్క గాడిద ఆ మార్గంలో వెళ్ళడానికి నిరాకరించిద్దేమో. ఎందుకంటే ఆ అటుపక్క కట్టెలు ఇవన్నీ వేశారు కదా, వాటిని మోసుకెళ్ళాల్సిన గాడిదే కదా. సో గాడిదగా మోసుకెళ్ళి వెళ్ళాల్సినప్పుడు ఆ గాడిదకు తెలియని మార్గంలో ఒకవేళ మొరాయించిద్దేమో. అందుకని చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నా దేవుడు అడిగాడు నా కొడుకును బలిగా, ఆ బలి ఇవ్వాలని చెప్పేసి ఆ గాడిద గంతలు కట్టి ముగ్గురు కలిసి ప్రయాణం అయిపోయారు. ఆ ప్రయాణంలో 3 రోజుల తర్వాత ఆ దేశానికి వెళ్ళారు, మోరియా దేశానికి వెళ్ళిన తర్వాత అబ్రహాము ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళు 3 రోజుల ప్రయాణం అయిపోయారు. ఆ 3 రోజుల ప్రయాణం అయిపోయిన తర్వాత అబ్రహాము తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడ ఉండండి, నేను ఈ చిన్నవాడు ఆ చోటికి వెళ్ళి ఆరాధన చేసి వస్తాము అన్నాడు. ఇక్కడ చాలా జాగ్రత్త చేయండి. ఏమన్నా తెలుసా? ఆరాధన అంటే ప్రార్థన చేసుకొని వస్తాము అన్నాడు. అంటే వస్తాము అని అంటే ఎవరు వస్తాము? ఇద్దరు. ఒకళ్ళైతే ఏమనాలి? వస్తాము అన్నాడు. కానీ ఇక్కడ అబ్రహాం ఏమన్నాడు? వస్తాము అన్నాడు. అబ్బా, అక్కడ విశ్వాసం చూడండి, ఎంత గొప్ప విశ్వాసమో తెలుసా? నేను ప్రార్థిస్తే నా దేవుడు నా కొడుకును బలి ఇచ్చిన కొడుకును తిరిగి మళ్ళీ బ్రతికించగలడు. నేను నరికిన నా కొడుకును మళ్ళీ 2గా అతికించగల సామర్థ్యం గల నా దేవుడు ఉన్నాడు అని చెప్పేసని దేవుడు అబ్రహాము తిరిగి వస్తాము అని చెప్పేసి అన్నాడండి. ఇక్కడ ఒక ప్రశ్న మనకి తలెత్తింది ప్రియులారా. ఎందుకు తెలుసా? అసలు ఎందుకు దేవుడు మనకు పరీక్షలు పెట్టాలి? దేవుడు మన జీవితంలో ఎందుకు పరీక్షలు పెట్టాలి? అబ్రహాము జీవితంలో పరీక్షలు పెట్టాడు కదా. అబ్రహాము జీవితంలో మన పరీక్షలను చూసుకుంటే మొట్టమొదటిగా దేవుడు అతన్ని దర్శించినప్పుడు, అబ్రహామును దర్శించినప్పుడు ఆ ప్రాంతం విడిచిపెట్టి రమ్మన్నాడు, కుటుంబాన్ని విడిచిపెట్టి రమ్మన్నాడు. తీరా కొడుకు పుట్టాడు, హాగరుకు సంతానం పుట్టినప్పుడు కొడుకుని ఇష్మాయిల్ని వదిలిపెట్టమన్నాడు. చివరిగా నా సంతానం నేను నీకు ఇస్తాను అన్న సంతానాన్ని పుట్టిన తర్వాత ఆనందిస్తున్నప్పుడు కూడా కొడుకును కూడా చివరికి చంపమన్నాడు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అబ్రహాము జీవితంలో అడుగు కూడా పరీక్షలుగానే ఉంది. ఆ పరీక్షలు అన్నిటినీ కూడా తట్టుకొని దేవుని శక్తిని పొందుకుని జయించి వచ్చాడు. కాబట్టి అబ్రహాముని మనం ఏమని పిలుస్తున్నామో తెలుసా? విశ్వాసులకు తండ్రిగా. మనం ఏమని పిలుస్తున్నామమ్మా? విశ్వాసులకు తండ్రిగా మనం పిలుస్తున్నాం ఇక్కడ అబ్రహాముని. అలాంటి ప్రతి జీవిత కష్టాలు ఉంటాయి. ఆ కష్టాన్ని కూడా చూడు ఇక్కడ ఎలా చూస్తున్నాడు. ఆ కష్టాన్ని కూడా, ఆ పరీక్షను కూడా ఎంతో ఇష్టముతో, ఎంతో ప్రేమతో స్వీకరిస్తున్నాడు ఇక్కడ అబ్రహాము. ఏమన్నా తెలుసా? ఏమనంటే ఇక్కడ అబ్రహాము దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడైన ఇస్సాకు భుజం మీద పెట్టాడు. నిప్పును కత్తి తన చేత పట్టుకున్నాడు. వారిద్దరు కలిసి నడిచారు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడా అని జవాబిచ్చాడు. ఇదిగో నిప్పును కట్టెలను ఉన్నవి, మరి దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడిగాడు. ఇక్కడ చూడండి, తండ్రి కొడుకు ఇద్దరు వస్తున్నారు. తండ్రికి తెలుసు, అయ్యా నేను నిన్ను దహన బలిస్తున్నాను రా, నేను చంపేది నిన్నే రా అని తెలిసినప్పటికి కూడా అబ్రహాము అలా వస్తూ కొడుకు అడుగుతున్నాడు, నాన్న కట్టెలు ఉన్నాయనా, నిప్పు ఉందనా, దహన బలికి మరి గొర్రె పిల్ల ఎక్కడ నాన్న, గొర్రె పిల్లని ఎక్కడ సిద్ధపరిచావు నాన్న అని ఆ బిడ్డ అడిగినప్పుడు ఆ తండ్రి యొక్క హృదయం ఎంత తల్లగిలినలైపోద్ది, ఎంత వేదనకు గురైద్ది, ఎంత శోధనకు గురైద్ది. అయినప్పటికీ కూడా దేవుని విశ్వాసము విడవలేదు, దేవుని ప్రేమించుట మానలేదు. ఇంకా మనం ముందుకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంత ఇష్టంగానంటే మనం ఒకసారి 9వ వచనం చూసుకున్నాం. దేవుడు చెప్పిన చోటికి వారు చేరుకున్నాక అబ్రహాము అక్కడ ఒక
ఆ బలిపీఠం కట్టాడు, దానిపై కట్టెలు చక్కగా పేర్చి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? చక్కగా పేర్చాడు. ఇప్పుడు మనం బలి ఇవ్వటానికి మన కుమారుడిని మనం బలిచ్చేటప్పుడు అంత చక్కగా పేరుస్తామా? లేకపోతే ఇచ్చి ఏంది దేవుడు నా ఇలా చేశాడు, ఇవ్వకే ఒక కొడుకుని ఇస్తే దాన్ని ఎలా ఎలా పడితే అలా పెట్టేసి ఎందుకు నా పిల్లగాడిని చంపడం, నీకు ఇవన్నీ అవసరమా, డైరెక్ట్గా అడ్డ పెట్టితే సరిపోద్దా అన్న రీతిగా మనిషి ఆలోచిస్తాడు. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ విషయం అబ్రహాము తెలుసా? తెలియదు. అబ్రహాముకి తెలియదు. తెలియనప్పటికీ కూడా ఏం చేస్తాడో తెలుసా? కట్టెలు చక్కగా పేర్చి ఆ యొక్క బలిపీఠాన్ని సిద్ధపరిచాడు. బలిపీఠాన్ని సిద్ధపరిచిన తర్వాత అంతా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత కొడుకుని ఏం తెలుసా? బంధించాడు అని ఉంటుంది. కొడుకు ఏం తెలుసా? బంధించాడు. బంధించినప్పుడు వేదన చూడండి. ఇప్పుడు మాట వినే వాళ్ళని మనం బంధిస్తామా? ఇప్పుడు నేను చంపాలనుకున్నప్పుడు నీకు కాళ్ళు చేతులు ఇవన్నీ బాగా నేను బంధించవసరం, డైరెక్ట్ నేను ఈజీ కట్టేస్తే నువ్వేమీ అనదు. కానీ ఇక్కడ కొడుకును తండ్రి బంధించాడు అన్నాడు. మరి తండ్రి బంధిస్తున్నప్పుడు తండ్రి యొక్క వేదన ఎలా ఉంటుంది? అలాగే కొడుకు ఇస్సాకు పరిస్థితి చూడండి. కట్టిపడేసిన మొత్తం కూడా కింద నుంచి కాళ్ళ నుంచి చేతులు మొత్తం మెడ వరకు మొత్తం కట్టేసినప్పుడు కొడుకు అరుస్తూ ఉంటాడు, నాన్న ఎందుకు నాన్న నన్ను చంపుతున్నావు, నాన్న నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు కదా, నన్ను ఎందుకు నాన్న చంపుతున్నావు, నన్ను చంపొద్దు నాన్న అని ఆ బిడ్డ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ తండ్రి యొక్క పరిస్థితి ఎలా ఉండిద్దమ్మా? తండ్రి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి. అబ్రహాము తెలియదు ఇంకా పరీక్షని. నా దేవుడు అడిగాడు నేను ఇచ్చేయాలి, నా దేవుడు అడిగాడు నేను ఇచ్చేయాలి. నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఒకవేళ దాన్ని ప్రేమిస్తే దేవుడు అడిగినప్పుడు నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి. అదే జరుగుతుంది ఇక్కడ. కన్నీరు కార్చుకున్నాడు బిడ్డ. అబ్రహాము చంపడానికి చెయ్యి పైకెత్తాడు. పైకెత్తినప్పుడు అప్పుడు యెహోవా దూత ఆకాశం నుంచి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అన్నాడు. అసలు ఏందయ్యా ఈ అబ్రహాంగా అన్నారు? ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని మాట కొరకు ఏం చేస్తాను సార్? చిత్తము ప్రభువా అని అంటున్నాడు. దేవుని మాట కొరకు చిత్తము ప్రభువా అంటున్నాడు. ఆ స్థితిలో కూడా దేవుని మాటను వినాలనే కోరిక హృదయం అబ్రహాం గారికి కలిగింది తెలుసా? ఇక్కడ అబ్రహాం గారికి కలిగిన తర్వాత అయ్యా నీవు నీ బిడ్డను చంపొద్దు, అదుగు అక్కడ గొర్రె పిల్ల ఉంది, దాన్ని వధించు, దాన్ని బలిగా ఇవ్వు అని చెప్పేస్తానే అక్కడ దూత చెప్పాడు. దేవుడే చెప్పాడు చిత్తం ప్రభువా అన్నాడు. అంటే నాకు తెలిసి దేవుడే ఎక్కడ ఉన్నాడు, దేవుడే అబ్రహాంతో మాట్లాడుతున్నాడు, దేవుడే అబ్రహాముని పిలిచాడు. సో తర్వాత చూస్తే ఇస్సాకు అబ్రహాము కలిసి కిందకు వస్తారు. ఇప్పుడు దీన్ని చూసుకుంటే మనందరూ ఒకటి అనిపించింది, పరీక్షలు ఎందుకు? అసలు దేవుడు మనిషికి ఎందుకు పరీక్ష పెట్టాలి అని ఒక్కసారి మనం చూసుకుంటే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవనమ్మా. నేను నడుచు మార్గము చూడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. అబ్బా ఏం మాట చెప్పాడండి. చూసారా? దేవుడు గినక నిన్ను శోధించడం అనగా పరీక్ష అన్నమాట. దేవుడు నిన్ను పరీక్షించకపోతే నువ్వు సువర్ణం వలె కనిపించవు. దేవుడు ఎప్పుడైతే నిన్ను పరీక్షిస్తాడో నువ్వు ఎలా ఉండదు కదా, సువర్ణము వలె బంగారము వలె మెరుస్తూ ఉంటావు అన్నమాట. ఈ లోకంలో బంగారం విలువైనది. ఆ విలువైన దాని వలె నీ జీవితం మెరుస్తూ ఉంటది. చాలా మంది అంటారు ఈ శ్రమలు ఎందుకు వస్తాయో నాకు. అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? నిన్ను దేవుడు ఆ స్థితి నుంచి వేరే స్థితికి మార్పించడానికి, అనగా కీడులో నుంచి నిన్ను మేలులోకి తీసుకురావడానికి, నిన్ను డైరెక్ట్గా మేలులోకి తీసుకొస్తే వాటిని తట్టుకునే శక్తి మనకుండా తెలుసా? ఒకసారి ఇప్పుడు తట్టుకునే శక్తి ఉండదు. మనం చాలా జాగ్రత్తగా చూడాలి. దేవుడు మన జీవిత పరీక్షలు ఎందుకు తెలుసా?
మనల్ని సువర్ణము వలె చేయటానికి. ఉదాహరణకు నేను ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక బండరాయి ఉందనుకోండి, ఒక పెద్ద బండరాయి ఉంది. నేను ఒక శిల్పాన్ని చెక్కాలనుకుంటున్నాను. ఆ బండరాయి చూడగానే ఇది నాకు సరిపోయింది అని నేను అనుకున్నాను. అప్పుడు నా యొక్క దృష్టిలో ఒక ఆలోచన ఉంది, ఓకే ఈ బండరాయి మొత్తాన్ని నేను తీసుకొని దీన్ని ఇలా ఈ షేపులతోటి నేను చెక్కాలి అని నేను అనుకుంటాను. అప్పుడు అనుకున్నప్పుడు నేనేం చేయాలి, ఆ యొక్క ఏ షేప్ అయితే నేను అనుకుంటున్నాను ఆ షేప్ మాత్రమే వచ్చేలాగా మిగిలిన మొత్తాన్ని నేను తీసివేస్తాను. అప్పుడే కదా నా మనసులో నా హృదయంలో ఏవైతే దాని యొక్క ఆకారం ఉందో ఆకారాన్ని నేను పట్టుకురాగలను. అర్థమవుతుందా? ఇప్పుడు ఆకారాన్ని పట్టుకురావాలి అని అంటే ఆ యొక్క బండరాయికే మనసు ఉంటే, ఆ యొక్క బండరాయికే ప్రాణం ఉంటే పరిస్థితి ఎలా ఉండి చెప్పండి. నేను ఇలా కొట్టిన ప్రతిసారి కూడా ఎంత దెబ్బ తగులుతుంది. ఉలితో కొట్టినప్పుడు, దాన్ని మళ్ళీ చదువు చేసినప్పుడు అనేక రకాలుగా కొడుతున్నప్పుడు దానికి నొప్పి తగలదా? అప్పుడు అనిపించదా? దానికి బాధ అనిపించదా? కష్టం అనిపించదా? అయినప్పటికీ కూడా తట్టుకున్న తర్వాత అది ఒక రకమైన అందమైన షేప్కి వచ్చింది. చూసారా ఆ యొక్క శిల్పం ఎంత చక్కగా చెక్కారు శిల్పం అంటారు. అందుకే ఒక పాట ఉండేది చూసారా, అందులో పాట చక్కగా రాశారు భలేగా. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. అవును కదమ్మా. ఇప్పుడు మనం బంగారాన్ని కాల్చబడకపోతే అది అంత మెరుస్తూ వచ్చిస్తుందా? రాదు కదా. మేఘం అనేది ఆ చీల్చబడకపోతే వర్షపు చుక్క అనేది పడిద్దా? పడదు కదా. భూమిని దున్నకపోతే పంటనిచ్చిద్దా? ఇవ్వలేదు కదా. మరి శిల్పాన్ని చెక్కకపోతే శిల్పం వస్తుందా? రాదు కదా. శ్రమల కొలిమిలో కాలకపోతే ఏ స్వరూపము రాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే ఏ స్వరూపు రాదు. కానీ అవన్నీ కూడా శ్రమలను నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు నిన్ను ఏం చేస్తుంది తెలుసా? పరీక్షిస్తున్నాడు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్ష నీకు అర్థం అవ్వాలి అంటే నువ్వు ఆత్మీయ కనులు తెరవబడిన బిడ్డగా ఉండాలి. నీ ఆత్మీయ కనులు తెరవబడిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మీయ కనులు తెరవబడిన వ్యక్తిగా ఉంటావో అంటే ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని ప్రకటన గ్రంథంలో ఉండింది కదా. నీ శ్రమలు నీకు వస్తున్నప్పుడు నీ దేవుడు నీకు మాట్లాడుతూ ఉంటాడు నీతోటి. అప్పుడు ప్రభువా అయ్యా నాలో ఇంకా ఏముందయ్యా తీసివేయడానికి అని నువ్వు దేవునికి అప్పచెప్పుకోవాలి. అయ్యా ఇది నువ్వు నన్ను పరీక్షిస్తున్నావు ప్రభువా, ఇంకా నువ్వు ప్రభువా ఇంకా నాలో తప్పేముంది, ఇంకా నాలో దోషమేముంది, దీని నుంచి నేనేం నేర్చుకోబోతున్నాను ప్రభువా, ఈ శ్రమ నుంచి నేనేం నేర్చుకోబోతున్నాను ప్రభువా, అయ్యా నీ రూపులోకి ప్రభువా నన్ను తీసుకురా అయ్యా అని ప్రార్థన చేయాలి. పరీక్ష అదే. ఏంటో తెలుసా, మన జీవితంలో మొదటిగా పరీక్ష వస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు ఏం చేయాలి? పరీక్ష వస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు చాలా మంది తెలుసా పడిపోతారు. పడిపోకూడదు, నిలబడాలి, దేవుని శక్తిని పొందుకోవాలి. ఎప్పుడైతే నువ్వు నిలబడతావో దేవుని పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని సాతాను మీద నువ్వు గెలవాలి. దేవుని ముందు నువ్వు నిలబడాలి, దేవుని ముందు నువ్వు నిలవాలి. అయ్యా నీ శక్తిని బట్టి ప్రభువా ఇదిగోనయ్యా ఈ కార్యం చేశాను ప్రభువా, సాతాను అనేక రకాల ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ప్రభువా అయ్యా నువ్వు నాకు శక్తి ఇచ్చావు ప్రభువా, దాన్ని ఎదుర్కోవడానికి నాకు బలాన్ని ఇచ్చావు ప్రభువా అని చెప్పేసాయని మనం నిలబడాలి. జీవితంలో పరీక్షిస్తేనే ఎందుకమ్మా ఒక మాట చెప్పనా, మన జీవితంలో ఇప్పుడు చదువు గురించి మనం చూసుకుంటే 10వ తరగతి తర్వాత 11 ఇంటర్ చదవాలంటేనే అప్పుడేనే మనకి 10 పాస్ అయ్యావా అని అడుగుతారు. ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం బ్రతకటానికి మనకు పరీక్ష అవసరమైనప్పుడు
ఈ లోకాన్ని నిర్మించిన సృష్టికర్తకు దగ్గరగా మనం వెళ్ళాలంటే మనం పరీక్షలు అవసరం లేదా? మరి పరీక్షలు వచ్చినప్పుడు నువ్వు నిలబడుతున్నావా? లేదా లోకస్తుల వలె చాలామంది ఏం చేస్తారు తెలుసమ్మా, ఏదన్నా ప్రార్థన చేసేటప్పుడు పరీక్ష వచ్చిందనుకో, ఏదైనా వాళ్ళ జీవితంలో ఏదైనా ఒక స్థితి వస్తుంది, అది పడిపోయిన స్థితి వచ్చినప్పుడు అందరూ మొట్టమొదటిగా ప్రార్థన చేస్తారు, అందరూ ప్రార్థన చేస్తారు. కానీ కొందరు మాత్రమే, కొందరి ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు. ఎందుకన్నా మేమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, మరి మా ప్రార్థన దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు అని చాలామంది అనుకుంటారు. ఏం దేవుడోలే, నేను ప్రార్థన చేశాను కానీ నాకు సమాధానం రాలేదు అని చెప్పేసి అనేకులు అనుకుంటారు. నువ్వు ఎప్పుడైతే నీ శ్రమ గురించి నువ్వు దేవుడికి ప్రార్థన చేసావో అప్పుడు దేవుడు నువ్వు చేసిన ప్రార్థన ఆలకించి అక్కడ నుంచి వేరే సైడ్ నుంచి నీ జవాబు తీసుకురావడానికి అప్పుడు మొదలు పెడతాడు దేవుడు. నీ ప్రార్థన ఆలకించి అప్పుడు దేవుడు దానికి జవాబు మొదలు పెడతాడు. జవాబు నీకు లేట్ అవ్వచ్చు అంటే నీ యొక్క పరిస్థితిని బట్టి, నువ్వు చేసిన ప్రార్థన బట్టి జవాబు తొందరగా రావాలా లేదా కొంచెం లేటుగా రావాలా. నీకు తొందరగా ఇస్తే నువ్వు వేరే మార్గంలో వెళ్ళిపోవచ్చేమో, ఇంకా నువ్వు మారాలి 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 అనే కొద్ది దేవుడు లేటు చేస్తాడు. ఆ లేటు చేసే సందర్భంలో నువ్వేం చేస్తావు తెలుసా, దేవుడు నాకేం చేయట్లేదు అని పక్కకు పోతూ ఉంటావు. అప్పుడు నువ్వు పక్కకు పోయినప్పుడు దేవుడికి మనకి మధ్యలో ఒక అపవాది ఉన్నాడు. ఆ అపవాది ఏం చేస్తాడు తెలుసా, ఏంది ప్రభువా నువ్వేమో అతని కోసం, అతను శ్రమ కోసం నువ్వు జవాబు స్టార్ట్ చేసావు, కానీ ఈ బిడ్డ నిన్ను నమ్మడం లేదయా, 4 రోజులు నువ్వు ప్రార్థించాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు, మరప్పుడు నువ్వు ఎలాగ బిడ్డను కాపాడుతావు ప్రభువా అని చెప్పేసిన సాతానుడు దేవుణ్ణి అడుగుతాడు. నీ విశ్వాసం ఉందా? నీ విశ్వాసం తగ్గిపోతుందా? కానీ కొంతమంది విశ్వాసులు, బలమైన విశ్వాసులు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, నేను చనిపోయినా కానీ నేను ఏ స్థితిలో ఉండా, చివరి నేను అడుక్కునే స్థితికి వచ్చిన, ధనవంతు నుంచి అడుక్కునే స్థితికి నేను వచ్చినా సరే ఏంటో తెలుసా, నా దేవుని నేను విడవకూడదు, నా దేవుని నేను విడవకూడదు, నేను ప్రార్థించాలి. కొందరి విశ్వాసం ఎంత బలంగా ఉండేది తెలుసా, ఏందన్నా ఏం చేస్తారు సాతానుడు, చేస్తే చెయ్యి, నా పక్కన బలవంతుడు ఉన్నాడు, సాతాను పుట్టించిన బలవంతుడు ఉన్నాడు, నా రాజు ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, నన్ను ఎవడేం చేస్తాడమ్మా, ఆ సాతాను నన్ను ఏం చేస్తుంది అని కొందరు బలంగా నిలబడుతున్నారు. మరి నువ్వు బలంగా నిలబడే స్థితిలో ఉన్నావా? లేదా క్రైస్తవులు ఉండి కూడా లోకానుసరమైన పనులు చేస్తున్నటువంటి వాళ్ళ వైపుకు నువ్వు వెళుతున్నావా? నీ హృదయాన్ని ఒకసారి నువ్వు పరిశీలించుకో. దేవుడు ఏం చేశాడు తెలుసా, నేను నిలబెట్టాలి. ఇప్పుడు పరీక్ష వచ్చిందని అబ్రహాము వెనక్కి తిరిగిపోతే విశ్వాసుల తండ్రిగా ఉంటాడా? ఉండడే, నిలబడ్డాడు కదా. ఫస్ట్ మొదటిగా నిలబడాలి. రెండోదిగా దేవుని శక్తిని పొందుకోవాలి. దేవుని శక్తిని నువ్వు పొందుకోవాలంటే ప్రతిరోజు వేకువజామునే మొదటగా లేచి ముందర దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి, దేవునితో నువ్వు పెనుగులాడాలి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటావు. ఆ శక్తి నీకు బలాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు యుద్ధం చేస్తావు. అంటే కలబడాలి, యుద్ధం చేయాలి, చివరికి గెలవాలి. దేవుని ముందు మనం నిలవాలి. అది అబ్రహాం గారు పరీక్ష, జీవితం మొత్తం కూడా పరీక్షలే. ప్రతి పరీక్షలో కూడా పాఠాన్ని నేర్చుకున్నాడు. చివరికి బైబిల్ అందరిలో కంటే విశ్వాసులకు తండ్రిని. ఇక్కడ చూడండి, అబ్రహాము నిలబడ్డాడు, ప్రతి శ్రమ నుంచి కూడా అన్నీ నేర్చుకున్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఇక్కడ మరొక మాట ఏంటో తెలుసు, చివరిగా నేను మాట చెప్పి నేను ముగిస్తాను. 12వ వచనంలో ఆయన అతనితో, చిన్నవాడిని మీద చెయ్యి వేయకు, అతను ఏమీ చేయకు, నీకు ఒకే ఒకడైన నీ కుమారునే నాకెవడని వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇప్పుడు నాకు తెలిసింది. బా, దేవునికి భయపడాలంటే నువ్వు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు తల వంచి నువ్వు దేవునికి భయపడి నువ్వు బ్రతుకుతావో దేవుడు చూస్తుంటాడు. ఎప్పుడైతే భయపడతావో దేవుడు నిన్ను బలవంతుడిగా మారుస్తాడు. దేవుని విషయాల్లో నువ్వు భయం కలిగి ఉండాలి, దేవుని పట్ల భయం కలిగి ఉండాలి, పాపానికి దూరంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని విజయంగా నిలబెడతాడు. మన దేవుడు మనల్ని దేవుడు ఓడిపోవడానికి పుట్టించలేదమ్మా.
దేవుడు మనల్ని యుద్ధం చేయి బిడ్డా, నీకు నేనున్నాను, నిన్ను గెలిపిస్తాను నేను, దాని కొరకు దేవుడు మనల్ని పుట్టించాడు. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించునుగాక. అలాగే మీ అందరికీ కూడా ప్రభు దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర 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 ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్య, నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతులు ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, ఈరోజు ప్రభా నీవు మాతో మాట్లాడి ఉన్నావు యేసయ్య. ఇదిగో నా తండ్రి నాయన, మా జీవితాల్లో ప్రభా నాయన నీవు మమ్మల్ని పరీక్షిస్తున్నావు ప్రభా. అయ్యా నీవు మా జీవితాలకు రండి ప్రభా, మమ్మల్ని పరీక్షించండి ప్రభా. తద్వారా ప్రభా మేము సువర్ణము వలె ప్రభా నాయన, ఈ లోకంలో విలువైన సాధనం వలె నాయన మేము ఉండటకు ప్రభా నాయన మీరు మమ్మల్ని ఉంచబోతున్నారు ప్రభా. అందుని బట్టి నీకే వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఈ వాక్యాన్ని ప్రభా మా హృదయంలో ఉంచుకొని ప్రభా నాయన నిన్ను మహిమపరిచేలాగా, నిన్ను ఘనపరిచేలాగా, నిన్ను స్తుతించేలాగా నాయన బతుకుటకు సహాయం దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి పెడుకున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.